ఆమె నోటితోనే విన్నాం. పసుపిత మహాపత్రి సార్కి, స్వర్ణమాలమ్మకి నా శతకోటి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన శోభా మేడం, రాజేంద్ర సార్కి, వెంకటేష్ సార్కి శతకోటి నమస్కారాలు. నా పేరు యాకలక్ష్మి, మా జనగామ. మా సార్ వచ్చేసి ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. నేను మీ గ్రామ పెద్దలకు అందరికి చెప్పేది ధ్యానంలో ఇంత శక్తి ఉన్నదా అని మీరు అనుకుంటారు. కాకపోతే నేను నా అనుభవాన్ని మీకు కొంచెం షేర్ చేసుకుంటున్నా, ప్రతిసారి చేసుకునేది. అయితే నేను దాదాపు ఒక 20-25 సంవత్సరాలు కాలు కీళ్ళకు నొప్పులతో బాధపడ్డాను. చాలా మందులు వాడాను, ఎక్కడెక్కడ దవాఖాన తిరిగి ఆయుర్వేదం, హోమియోపతి అన్ని మందులు వాడాను, అయినా తగ్గలే. ఇక ఎంత అంటే నెల కాకుండా ఒక 10,000 మా సార్ జీతం మొత్తం మందులకే పెట్టేది, అయినా తగ్గలే. ఇదే మంత్రాలు యంత్రాలు ఇవన్నీ తిప్పిండు, ఎక్కడ తక్కువ అవుతుందని, అయినా తగ్గలే. 2010లో పక్షవాతం వచ్చేసింది, మొత్తం మంచంలో పడిపోయినా. 2 సంవత్సరాలు సేవ చేసిండు మా సారు. డ్యూటీకి పోవాలి, రావాలి, నాకు అన్నీ ఎత్తిపోయాలి, పండబెట్టాలి, తినబెట్టాలి, మళ్ళీ డ్యూటీకి పోవాలి, ఇలాగా సేవ చేసిండు మా సార్ నాకు. అట్లా చేస్తుండగా ఒక కాళ్ళకి 1 కిలో 2 కిలోలు కాళ్ళకు ఉసుక కట్టి బల్ల మీద పెట్టిపోయేది. ఎంత మొత్తుకున్నా లేవరాక, ఎంత మొత్తుకున్నా ఆయన వచ్చి తీస్తేనే తీసేది. ఆ క్రమంలో హాస్పిటల్ డాక్టర్ ఏం చేసిందంటే 3 రోజుల కంటే ఎక్కువ బతకవు, ఇది తీసుకుపోండి, ఒక 10 లక్షల దాకా అయినాక ఇది తీసుకుపోండి, బతకది అని చెప్తే మా సార్ తీసుకొచ్చి ఇంటికి కడేశారు. వేసిన తర్వాత అందరు చుట్టాలు చూడు, మందలు చూడు, పోడు, ఇంత చిన్న వయసులో ఇట్లా అయిందనడు పోతుంటే ఆ క్రమంలో మా బంధువు అని మల్లికార్జున నడుపుతున్నాడు మాస్టర్. ఆయన చూస్తానని వచ్చే నన్ను, ఏం కాదు నువ్వు బతుకుతావు మంచిగా ఉంటే, కాళ్ళు చేతులు ఏమి లేవు, మాట ఒకటే ఉన్నది, అంతే చూపు ఉన్నది, ఏం లేదు. ఇక ఇలాగ నేను ఎట్లా బతుకుతా అంటే, లేదు నువ్వు బతుకుతావు, నువ్వు శ్వాసాన్ని గమనించు, బతుకుతావు అన్నాడు. అప్పుడు పని ఏముంది, పని ఏం లేదు, బెడ్లో పడుకుంటే. కాకపోతే శ్వాసను అట్లనే గమనించుకుంటూ 24 hours శ్వాసనే గమనించుకుంటుంటే ఒక 1-2 రోజులకు కొంచెం కాళ్ళు చేతులు కదులుతున్నాయి. కదులుతుంటే నేను ఏమనుకున్నారా, ఇది బాగుంది, చచ్చిపోతాను అనేదాన్ని. 1-2 రోజుల వరకే, 3 రోజుల కంటే ఎక్కువ బతకాలని చెప్పిందాన్ని. 1-2 రోజుల వరకు చేతులు లేస్తున్నాయి, అది బాగుంది అని అట్లనే గమనించుకుంటే 20 రోజుల వరకు మెల్లగా లేచి కూర్చుంది. అది వరకు మా సార్ ఎత్తుకొని పక్కకు పడుకోబెట్టి మళ్ళీ నన్ను అంత కడిగి మళ్ళీ తినిపిస్తేనే చేసేదాన్ని. బాగుంది. 41 రోజుల వరకు కట్టబట్టుకొని నడిచేసి వచ్చింది, నాకు బాగుపడ్డది. తర్వాత ఇంకా కొంచెం అర్థమైతే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, నాన్న నాకు కొంచెం అర్థమవుతలేదంటే నువ్వేం తింటున్నావు అని అడిగాడు. అయితే మరి మంచిదే అని మాంసాహారం పెడుతున్నాడు, మంచిగా అన్ని రకాలు తెచ్చి పెడుతుండు బలం అని. అంటే ఒక్కసారి అది నీ మనసుకు బంద్ చేసుకొని చూడు అని చెప్పిండు. అదే సంవత్సరం మేము కడతాలకు పోయినాం, కడతాలక్కడ పిరిమిళ్ళకి పోయినాం. అప్పుడు పత్రి సార్ వస్తానంటే రాలే. అక్కడ నేను పత్రి సార్ మీద అనుకున్నా, నా జీవితంలో ఉన్నంత వరకు తొలి శ్వాస ఉన్నంత వరకు మటన్ చికెన్ ముట్టుకోను అని శపథం చేసుకొని వచ్చేసాను. ఇక ఆ క్రమం నుంచి ఎక్కడికైనా ధ్యానానికి పోవడం, ధ్యానం చేసుడు ఇలా జరుగుతుంది. అయితే సార్ని ఇంకా చూడలే అప్పటి వరకు. 2014లో మా వీరసార్ మా కొడుకు వాళ్ళ అన్న కొడుకు పెళ్ళికి వచ్చిండు, చాలా దూరంగా కూర్చున్నాడు. నేను అక్కడికి వచ్చేసరికి ఇలా పిలిచిండు, పిలిచి నువ్వు పోయినావు కదా, పోయినావు ఎందుకు వచ్చినావు అని అన్నాడు. అంటే పోయినాను, నువ్వు పిలిస్తే వచ్చినాను. అప్పుడు ఆ సార్ నాకు కొన్ని పునర్జన్మ ఎత్తినపో బాగుంది అని అన్నాడు. ఆ రోజు కానుంచి ఈ రోజు వరకు ధ్యానం క్రమం తప్పకుండా చేస్తున్నా, స్కూల్లోకి పోతున్నా, ఎక్కడ ధ్యానం చెప్తున్నా. ఎందుకు నేను ఇంత వివరంగా నిమ్మలంగా చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి, ధ్యానంలో ఈ ముక్కులో శ్వాసకి ఎంత శక్తి ఉందా అనేది ప్రతి ఒక్కరు ఈ ఊరు ప్రజలకు అర్థం కావాలి. అట్లాగా నేను ధ్యానం చేసుకుంటూ మంచిగా అయినా. ఇప్పుడు మేము ఉన్నా అంటే ధ్యానం ముక్కులో శ్వాసకు అంత శక్తి ఉన్నది కదా, మనం బతకొచ్చు కదా, మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఒకటే చెప్పదు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన జీవితం మన చేతుల్లోనే, మనమే కాపాడుకోవాలి. మనం ధ్యానం చేస్తే మన కుటుంబ సభ్యులు కూడా బాగుంటారు మన ద్వారా. చూడండి, నేను స్వస్థతని చచ్చిపోతుంది అన్నదాన్ని నేను బతికినా. మళ్ళీ నేను అదే నా ఒక 2 సంవత్సరాలకు మా అమ్మకు సేవ చేస్తానని అదే హాస్పిటల్కి పోయినా. అదే హాస్పిటల్కి పోతే డాక్టర్ నా చుట్టూ తిరుగుతుండు గ్రౌండ్లో, ఎక్కడో చూసినాను. అయితే వాళ్ళు డాక్టర్ హాస్పిటల్ మొత్తం మీటింగ్ పెట్టుకొని, ఈమె లోపల పాటలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, లివర్ కూడా పోయింది, ఈమె బతకదు అని చెప్పినా వచ్చి వాళ్ళ అమ్మకి ఎట్లా సేవ చేస్తుందని. చాలా పాల్గొన్న తర్వాత నాకే ఎట్లా అనిపించి, ఏంటి సార్ నిలబడండి, ఎందుకు ఇట్లా చేస్తున్నట్టే, నేను మీ హాస్పిటల్లో మీటింగ్ పెట్టుకున్నాం కదా, నువ్వు ఎట్లా బతికొచ్చి మీ అమ్మకు సేవ చేస్తాను అని అన్నాడు. అంటే ధ్యానం చేస్తున్నాను అన్న. నేను ఇంకేం చెప్తున్నాను, ధ్యానం అంటే ఏంటిది అన్నాడు. శ్వాస మీద ధ్యానం అన్న అంటే ఏంటిది అన్నాడు.
ముక్కులో గాలిని గమనిస్తున్నా సార్, అందుకే ఇట్లా బాగా బతికినానన్న. ఆయన అందరు డాక్టర్లను విసిలేసి ఆరనొత్తి పిలిచి మనం మీటింగ్ పెట్టుకున్న డాక్టరు ఆ మేడం వాళ్ళ అమ్మకు సేవ చేస్తుంది వచ్చి అని డాక్టర్లు చాలా సంతోషపడ్డాడు. ఆ డాక్టర్లు కూడా కొన్ని బుక్కులు ఇచ్చిన పోయి. అంటే చెప్పేది ఏంటంటే మనం మామూలుగా ఒక గంట సేపు చేసినాం, అర్ధ గంట చేసినాం, మనకి ఇంకేం రాలేదు అనేది కాదు. మనం చెయ్యాలి. పని తీరినప్పుడల్లా కొంచెం రోజు ఒక గంట, రోజు 2 గంటలు, పొద్దున గంట, సాయంత్రం గంట ధ్యానం చేసి మన ఆరోగ్యం కాపాడుకొని మన ద్వారా 10 మందిని కాపాడే శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు మొగోళ్ళు చేస్తే వాళ్ళ వరకే ఉంటుంది మాస్టర్, వాళ్ళ వరకే ఉంటుంది, మనకేం కాదు. మనం చేస్తే మన కుటుంబ సభ్యులను కాపాడవచ్చు మనం ధ్యానం చేస్తే. ఎందుకంటే గ్రామ పెద్దలు చెప్తున్నా, లక్ష్మి మంచిగా పిరిమిడి కట్టింది, మీకు ఎంత మంచి చక్కటి అవకాశం ఉంది. పొద్దున్న దాకా బాగా పోయొచ్చు, అయినా మీరు సాయంత్రం అయినా కొద్దిసేపు ఒక గంట సేపు చేసుకోకపోవచ్చు. అది ధ్యానం. ధ్యానం మా లక్ష్మి ఏం చేసిందంటే మమ్మీ డాడీ అని పిలుస్తుంది. మమ్మీ డాడీ పిరిమిడి కట్టాలి, నేను ఒక్కసారి వచ్చి మీ అల్లుని చెప్పండి, ఒక్కసారి వచ్చి మీ అల్లుని చెప్పండి అన్నది. నేను వీరస్వామి, సత్యనారాయణ సారు, ప్రభాకర్ సార్ ఇట్లా వచ్చి దాని కూర్చొని పిరిమిడి కట్టుదాం అడుగుదామని వచ్చిన ఉంతగానే వచ్చి పిరిమిడి కడితే బాగుంటుంది నాన్న అన్నామంటే ఒకటే మాట 4-6 ఎమ్మటే కొబ్బరికాయలు తెచ్చి కొట్టుకొచ్చి కడుతున్నాను. అంటే ఆయన వంశం ఎంత ప్రేమ ఉన్నది చూడండి పిరిమిడి కట్టలేదని. అట్లా నేను బతికి నేను మళ్ళీ మా అమ్మకు సేవ చేసి ఇంత చక్కగా మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు స్కూల్కి పోతా, పిల్లలకు ధ్యానం చెప్తే ఎక్కడంటే అక్కడ క్లాసులోకి పోతాం అందరం కలిసి. అంటే మీకు అందరికి చెప్పి నేను తల ఉంచి మీకు చెప్తున్నా, ధ్యానం చేసి ఆరోగ్యాలు కాపాడుకుందాం. హాస్పిటల్ డాక్టర్లు మందులు ఏం చేయలేరు. ఇప్పుడు ఉన్న చివరి స్టేజ్లో ధ్యానం తప్ప ఇంకొకటి ఏం కాదు. మందులు వేసుకుంటే పని చేస్తుంది, ఒక అర్ధ గంట సేపు పని చేస్తుంది, తర్వాత మళ్ళీ పని చేయదు, మళ్ళీ మందులు వేసుకోవాలి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అది కాదు, మనం ధ్యానం చేసి ఆరోగ్యం కాపాడుకుందాము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఈ మేడం ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పూర్తిగా మీ ముందుకు నిలబడేది, పూర్తిగా ఆరోగ్యంతో. ఇంకొక విషయం ఏమిటంటే ఈ జన్మలో ఈ మేడం చదువు